జగన్ టైంలో చరిత్రలోనే ఎవరు చేయని విధంగా సాధారణంగా ఏదో ఒక స్కూల్‌కి అప్పట్లో జన్మభూమి ఉన్న రోజుల్లో విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఏదన్నా తమకు సంబంధించిన సొమ్ముతో వాళ్ళ ఊర్లో డెవలప్ చేయించడం అంటే స్కూలుని డెవలప్ చేసేవాళ్ళు. అదే గొప్పగా అనుకున్న రోజులు చంద్రబాబు గారు తొలిసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి సందర్భం. ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. అలాంటిది జగనొచ్చిన తర్వాతన అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోటల్ స్కూల్స్ అన్నటువంటిది పాఠశాలల్ని తీర్చిదిద్దడం అనే దాని మీద కాన్సంట్రేట్ చేశాడు. నాడు, నేడు అని పెట్టి ఆ రోజున ఉన్న స్కూళ్ళు, ఆ స్కూళ్ళని కార్పొరేట్ లుక్‌తో మార్పు తీసుకురావడం, బోధనా విధానాల్లో మార్పు తీసుకురావడం, అద్భుతమైనటువంటి ఎఫర్ట్ పెట్టాడు. వేలాది బిల్డింగులు, ఒకటి కాదు, 2 కాదు, వేలాది పాఠశాలలకి పక్కా భవనాలతో పాటుగా అనేకం చేసుకొచ్చాడు. అక్కడక్కడ ఉన్న చిన్న లోపాలని మాత్రం హైలైట్ చేస్తూ ఈనాడు, జ్యోతి తప్పుడు వార్తలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించినియి. అదే సందర్భంలో అంత చేసినా కూడా కొన్ని కొన్ని స్కూళ్ళలో అడ్మిషన్స్ తగ్గినియి. అది ఆ ప్రాంతాల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నగరాలలో వచ్చేటప్పటికి ఎంత చెప్పించినా సరే ప్రైవేట్ స్కూల్‌కి పంపించడమే ఇష్టపడతారు. అలాంటి చోట్ల తగ్గిన విద్యార్థుల్ని చూపెట్టి విద్యా వ్యవస్థను నాశనం చేశాడు అన్నటువంటి ప్రచారమే చేసుకొచ్చారు. తీరా ఇప్పుడు అద్భుతం చేస్తున్నామని చెప్పారు. సీన్ కట్ చేస్తే విద్యార్థుల సంఖ్య ఏకంగా 18,00,000 17,99,876 మంది చదువులకి దూరమయ్యారు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. ఓ కుక్కను కొట్టాలంటే పిచ్చిదని దానికి ముద్ర వేయాలి. అప్పుడు ఎవరు ఏమి అనరన్నది ఓ నానుడి. రాష్ట్రంలో సర్కారు బడుల విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం సరిగ్గా ఆ సూత్రాన్నే వర్తింపజేస్తోంది. విద్యారంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న గత ప్రభుత్వ సంస్కరణలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ, నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ స్కూళ్ళంటే అయిష్టం ఏర్పడేలా చేస్తోంది. ఫలితంగా గత 2 ఏళ్లలోనే ఏకంగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి ప్రైవేట్‌కి వెళ్లేలా బాటలు పరిచింది. విద్య, వైద్యం ప్రైవేట్ చేతుల్లో ఉండాలన్నదే తమ లక్ష్యం అంటూ ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు తీరు మీద విద్యారంగ నిపుణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది అన్నటువంటి వార్తను రాసింది. ఇందులో రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి దిగజారింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాటు బయట పిల్లలను సైతం పట్టించుకోకపోవడంతో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగాయి. అదే క్రమంలో ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు పెరగడం గమనార్హం. యుడైస్ లెక్కల ప్రకారం గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 69,42,009కి పడిపోయింది. ఈ లెక్కన ఏకంగా 17,99,876 మంది విద్యార్థులు మాయమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలను ఎయిడెడ్ సహా తీసుకుంటే జగన్ ప్రభుత్వంలో 41,75,608 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 33,79,835 పడిపోయింది. తద్వారా ఏకంగా 7,99,765 మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు. మరోపు డ్రాప్ అవుట్ సంఖ్య బాగా పెరిగిపోయింది. 2024 వరకు ప్రైవేట్ స్కూళ్లలో కంటే ప్రభుత్వ పాఠశాలను అత్యధికంగా విద్యార్థులు ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. 24, 25, 25, 26 విద్యా సంవత్సరంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, వాటిని కల్పించే పరిస్థితి లేదు. డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోవచ్చు, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అన్నీ బాగుంటాయని గత టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు బహిరంగంగా చెప్పిన మాటలను ఇప్పుడు అదే చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. 2024 జూన్లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వం పేద పిల్లలకు చదువుల్ని దూరం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలు ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ ఇప్పుడు ప్రభుత్వ విద్యార్థుల్ని ప్రైవేట్‌కి వెళ్ళిపోయేలా చేసింది. తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై నమ్మకం పోయేలా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను అనుసరించింది. అందుకు గత ప్రభుత్వంలో అమలు చేసిన విద్యా సంస్కరణలు అధికారంలోకి వచ్చిన 2024 జూన్ నుంచి ఒక్కొక్కటిగా రద్దు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 1000 CBSE స్కూళ్లను రద్దు చేశారు. పేద పిల్లలను ఇంగ్లీష్ భాషలో ప్రవీణులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన టోఫెల్‌ని రద్దు చేశారు. ఐబీ సిలబస్‌ను ఆరంభంలో నిలిపేశారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడాన్ని ఆపేశారు. మనబడి, నాడు, నేడు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడనేలేదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేశారు. రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద 15,000 చొప్పున ఇస్తామన్న హామీని సైతం అధికారం చేపట్టిన తొలి ఏడాది ఎగ్గొట్టారు. 2వ ఏడాది అరకొరగా ఇస్తూ ఇవ్వాల్సిన సొమ్ములో కోత పెట్టారు. దీంతో ప్రభుత్వ బడులపై నమ్మకం పోయింది. 23, 24 విద్యా సంవత్సరంలో 42 లక్షల మంది విద్యార్థులు 24, 25లో ఆ సంఖ్య 36 లక్షలకు తగ్గిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య మరింత దిగజారి 33 లక్షలకు తగ్గిపోయింది. అదే క్రమంలో ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 35.62 లక్షల మేర పెరగడం గమనార్హం. అంటే ప్రభుత్వ స్కూళ్లలో కంటే ప్రైవేట్లో దాదాపు 3.62 లక్షల మంది విద్యార్థులు అధికంగా చేరారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే వచ్చే ఏడాది 10,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యునైటెడ్ ప్లస్ నివేదికలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వ విద్య ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో డ్రాప్ అవుట్లు పెరిగాయి. బయట పిల్లలు ఎంతమంది ఉన్నారో గమనించి వాళ్ళని బడుల్లో చేర్చాలన్న లక్ష్యం పూర్తిగా నీరుగారింది. గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లతో కలిసి బయట పిల్లలను గుర్తించి తప్పనిసరిగా స్థానిక పాఠశాలలో చేర్పించే ప్రక్రియ కొనసాగేది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం, సచివాలయాల సిబ్బందిని విధులకు దూరం చేయడంతో పిల్లలను చేర్పించే బాధ్యతను పూర్తిగా ఉపాధ్యాయులకు అప్పగించారు. 2 విద్యా సంవత్సరాల్లో ఈ విధులు ప్రభుత్వ ఉపాధ్యాయులే చేయాలని ఆదేశించారు. దీంతో ఉదయం పూట బడుల్లో బోధించిన టీచర్లు మధ్యాహ్నం
బడి బయట పిల్లల సర్వేకు వెళ్లడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో డ్రాపౌట్లు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో 24-25 విద్యా సంవత్సరంలో డ్రాపౌట్లు 15.5%, యూపీ స్కూళ్లలో అంటే అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 3.7%, ప్రాథమిక పాఠశాలలో 1.4% పెరిగింది. ఇదే క్రమంలో జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో నమోదు కూడా దిగజారినట్టు యుడైస్ ప్లస్ నివేదికలు చెప్తున్నాయి. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.